హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. సో మనందరికీ ఏంటిది అని అంటే మాత్రం ఈ ఐటీసీ కోహినూర్ అన్నట్టే బాగా ఫేమస్, అందరికీ గుర్తుకొచ్చేది. ఇక్కడ మొత్తం ఫుడ్ స్టాల్స్ ఉంటాయి దుర్గం చెరువు పక్కన. మరి అలాంటిది ఇక్కడ ఒక సంఘటన అయితే జరిగింది. మరి ఆ సంఘటన ఏంటి అనేది అయితే మనం అయితే కొందరిని అడిగి తెలుసుకుందాం. సో అన్న, అసలు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి, మీ సమస్య ఏంటి అసలు? నిన్న మధ్యాహ్నం 1 రోడ్ ఫుట్పాత్ మీద తీసుకుంటూ వచ్చారు. అక్కడ కుమారాంటి అనే ప్లేస్ ఉంది కదా, అక్కడ ఎవరిని కదిలేలే, ఒక్క మనిషిని కదిలిస్తలే, ఎవ్రీడే కదిలిస్తలే. సీఎం గారు ఒకరోజు ఏమన్నారంటే, కుమారాంటిని తీస్తే సీట్ వెడ్డింగ్ వాళ్ళని బతకనియండి, వాళ్ళని ఏమనొద్దు అన్నాడు. సరే మమ్మల్ని, మాకు 3 ఏళ్ల కింద గాంధీ ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే, మేము కూడా ఆయన దగ్గరికి వెళ్ళినాం, మేము ఇట్లా బతుకుతామని చెప్పి లోపల పక్కకి వేసుకోండి అని చెప్పి టీఎస్ఐసాలో చూపించారు. ఇది అందరు సమావేశంలో వేసుకున్నాము. ఇవాళ టీఎస్ఐసి వాళ్ళు వచ్చి ట్రాఫిక్ 2 సిఐలు వచ్చి ట్రాఫిక్ బృందం అందరు వచ్చి, ల్యాండ్ ఆర్డర్లు ఎవరు రాలే, వాళ్ళు వచ్చి తీసేసారు. మొత్తం రోడ్డు మీకు దించుకుంటూ వచ్చి లోపలికి వచ్చి ఈ ఉన్నదంతా పీకేయడము. తిన్న వాళ్ళకి కూడా టైం ఇస్తలేరు. 1 గంట కరెక్ట్ మంచి మూమెంట్లో మేము 10 మందికి అన్నం పెడతాం. మేము ఒకరితో గుంజుకోం. మాకు ఎంత వస్తుంది, ఓ 10 రూపాయలు 20 రూపాయలు వస్తుంది ఒక్కొక్క ప్లేట్ మీద. 10-20 రూపాయలు మేము కోట్లు తింటున్నామా? ఏమో కుంభకోణాలు చేస్తున్నామా? 100 కోట్లు కూడా ఎవరు కబ్జా చేసినామా? పొమ్మంటే పోతాం కదా. మరి మమ్మల్ని జేసీబీలతో దొక్కించడం ఎందుకు? జేసీబీలు తీసుకొని మొత్తం హఠాత్తుగా ఒకటేసారి వచ్చేసి మా మనుషుల మీదకి వచ్చేసారు, అటాక్ చేసి జేసీబీలతో అసలు అటాక్ చేసారు. కాలు ఇరిగింది ఒక ఆయనది, జేసీబీలతో అటాక్ చేసిర్రు, కొట్టేసారు. డబ్బులు మంచి డబ్బులు కొట్టేసారు. ఒక్కో డబ్బు వచ్చి 3 లక్షల రూపాయలు ఉంటుంది. అసలు ఎందుకు కొట్టిండ్రు, మరి ఏంటి అని ఒక్క ముక్క కూడా వాళ్ళు చెప్పలేదా ముందే? విజయానందరావు ప్రసాద్ గారు ఏమంటారు అంటే, సిఐ గారు మా కడుపు కాలుతుంది, సిఐ గారు అంటారు ఆ మాట, మా కడుపు కాలుతుంది. అసలు ఆయన కడుపు ఎందుకు కాలుతుంది అన్న? మీరు చేసుకుంటున్నప్పుడు ఆయన కడుపు ఎందుకు కాలుతుందని మీరు అడగాలి. మీకేం లోపల మళ్ళరావాల్సిన అవసరం ఏమొచ్చింది? మేము మీదేమైనా గుంజుక తింటున్నామా? మిమ్మల్ని ఏమైనా అడిగినామా? మా బతుకు మేము పొద్దుగా లేస్తే పొద్దున్న 4 వస్తాం, టిఫిన్స్ అమ్ముకుంటాం. అప్పుడే టిఫిన్స్ క్లోజ్ అయింది. టిఫిన్స్ అమ్ముకుంటాం, మధ్యాహ్నం ఇంత అన్నం వండుకొని అమ్ముకుంటాము, లేకపోతే సాయంత్రం ఇంత ఏదైనా ఒకటి చేసుకుంటూనే ఉంటాం. మేము పని చేసుకుంటాం, ఒకరి పొట్టగొట్టలే. మేము 10 మందికి ఇంకా వచ్చిన వాళ్ళు ఖాళీగా ఉంది జాగా, ఉపాధి ఇచ్చినాం, బతుకుతున్నాం. అందరం ఒక్కొక్కరు 200 కుటుంబాలు అయినాయి. ఇలా ఇక్కడ 200 కుటుంబాలు ఇప్పుడు రోడ్డు మీద పడ్డట్టేనా? 200 కుటుంబాలు కేవలం ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు చేసిరు. ఇదంతా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు, ముందు అసలు ఏం చేస్తున్నారో చెప్పలేదు. వాళ్ళే హడావుడికి వచ్చి కొట్టడం జరిగింది. వాళ్ళే తీసుకొచ్చి, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళే తీసుకొచ్చిర్రు లోపలికి, జేసీబీలోనే ఎవరి టీఎస్ఐసీలను వాళ్ళే చెప్పి తీసుకొచ్చిర్రు. ఏం చెప్తాం వాళ్ళకి? మేము ఎవరిని ఏమనటోళ్ళం కాదు. మేము ఎవరిని మా పని మేము చేసుకొని పోతాం. మాకు సంబంధం. మేము రోడ్డు మీద పెట్టినాం అబ్బా అంటే, ఇప్పుడు ఆడ 40 షాపులు ఉన్నాయి రోడ్డు మీద. వాళ్ళకు ప్రతి వారము వాళ్ళకి మీటింగ్ అవుతుంది. ట్రాఫిక్ వాళ్ళకి మీటింగ్ అవుతుంది. వాళ్ళతో మాట్లాడుకుంటారు, వాళ్ళు పక్క జరిగిపోతారు. మేమేమన్నాం, మేము మాతో కూడా మీటింగ్ పెడితే మేము ఇస్తాం కదా, ఏదైనా ఉంటే మాట్లాడతాం కదా. మరి మమ్మల్ని ఎందుకు ఇట్లా రోడ్డు మీద? ఒక్కోసారి చూడండి, ఇది ప్రదేశం, ఇది అడవి, మొత్తం డ్రంపింగ్ యాడ్ ఉండి, ఇక్కడ చెట్లు, పాములు, గుట్టలు అన్నీ జరిపించి మేము చేసుకున్నాం. మమ్మల్ని వేసుకోమని వాళ్ళే చెప్పారు కాబట్టి మీరు మొత్తం క్లీన్ చేయించి మరి మొత్తం శుభ్రం చేయించుకొని మీరు వేసుకున్నారు. 20 లక్షల రూపాయలు అయినాయి చేయించుకుంటే. మేము అందరం చేసుకున్నాం 20 లక్షల రూపాయలు. మరి మా గవర్నర్ సీఎం గారికి తెలవాలి ఈ విషయము. ఆయన్నే యాక్షన్ తీసుకోవాలి. మళ్ళీ మా పునర్నిర్మాణం చేయాలి. ఆయన్నే మమ్మల్ని చూడాలి. ఆయన్నే. మీ ఫుడ్ కోర్ట్ మీకు కావాలి అని అంటారు. ఓకే. సో ఎప్పటి నుంచి మీరు ఇక్కడ చేస్తున్నారు అన్న? మేము 3 ఇయర్స్ నుంచి ఈయనే ఉంటున్నాం. 3 ఇయర్స్ నుంచి ఉంటాం. మేము లోకల్ వాళ్ళం, మాదాపూర్ వాళ్ళం. మేము బయట వాళ్ళం కాదు, మేము మాదాపూర్ వాళ్ళమే. అందరం మీలో ఉన్నోళ్ళమే ఉన్నాం. అంతరా మాదాపూర్ వాళ్ళు ఉన్నోళ్ళమే ఉన్నాం. మా బయట వాళ్ళు అందరూ వచ్చి ఐటీసీ కోహినూర్ దగ్గర పెట్టుకొని బతుకుతారని చెప్పేసి మేము మా ఎమ్మెల్యే గారిని అడిగితే, మీరు కూడా లోపల ఏర్పాటు చేసుకోండి అంటే టీఎస్ఎస్లో చెప్తే, అప్పుడు టీఎస్ఎస్ మళ్ళీ చైర్మన్ ఉండే మన రాజమల్లయ్య అని, మా ఎమ్మెల్యే గారు మాట్లాడి ఇచ్చారు ఆయనతోని. అట్లా మేము ఈ నిర్మాణం చేసుకున్నాం, బతికినాం ఇన్ని రోజులు. ఇప్పుడున్న సీఎం గారు కూడా దీనివల్ల లాభం ఏం లేదు. ఇది చెరువు కిందికి ఉంది. మేము వేసిన గుడిసెలే, మేము బిల్డింగ్లు కట్టలేము. మాకు హైడ్రా పెట్టనీకే. హైడ్రా పెడుతుండు, రేపటి భవిష్యత్తు కోసం పెడుతుండు. చాలా మంచి పని చేస్తుండు. హైడ్రా అనేది చాలా మంచి పని. ఇవాళ నా పిల్లలకు, వాళ్ళ పిల్లలకు పనికి వస్తుంది. ఇప్పుడు మాకు పనికి రాకున్నా కూడా మంచి పని చేస్తుంది భవిష్యత్తులో. ఇంకా ముందు పోతే ఎవడు ఇక దొంగ లెక్కలలో అడిగేయాడు. అట్లాంటి సీఎం గారిని పట్టుకొని ఇలా బ్లేమ్ చేస్తారు. అంటే అధికారులు మొత్తం బ్లేమ్ చేస్తున్నారు అని అంటారు. అధికారులే మొత్తం బ్లేమ్ చేస్తున్నారు. ఆయన మంచోడే, సీఎం మంచోడే, మంచి పనులే చేస్తుండు. ఎవరికి వ్యతిరేకం చేసిండు? ఎవరైనా గుంజుకున్నాడా? ఆయన కూర్చున్న కుర్చీలు ఆయనే పనులు చేస్తుండు. పెన్నుతో గీత కూర్చుని పని చేయించుకుంటున్నాడు. ఇట్లా చేస్తున్నారు. మా విషయాలకు వచ్చే వరకు, గరీబుల విషయాలకు వచ్చేవరకు ఇట్లా చేస్తున్నారు. ఆయన చూడాలి, ఆయన గారు చూడాలి, మమ్మల్ని పట్టించుకోవాలి. మా గురించి ఆయన ఎంబడి స్పందించాలి.
అంటే సీఎం గారికి 100 పనులు ఉంటాయి కదా, మరి మీ సమస్యలను పట్టించుకునే అంత టైం ఉంటుందని అనుకుంటున్నాను. మరి కుమార్ అంటేది ఎంబడి ఎందుకు పోయింది ఆడికి? సీఎం గారి దృష్టికి ఎంబడి ఎందుకు పోయింది కుమార్ అంటేది? కుమార్ అంటే ఇప్పుడు మొన్న పోయి ఆమె మంచిగా ఉంది కాబట్టి మొన్న ఒక 50,000 వరద బాధితులకు చెక్ ఇచ్చింది కదా. మరి మాలాంటి మేము కూడా మంచిగా అయితే కదా రేపటి పొద్దున మేము కూడా తీసుకుపోయి ఒక 1,00,000 రూపాయలు చెక్ ఇస్తాం కదా సీఎం గారికి. మేము మంచిగా ఉంటేనే కదా. మేము వచ్చి ఇప్పుడు ఎన్ని రోజులు కాలే 3 ఏళ్ళే మా ఎమ్మెల్యే గారు వేయించి. ఇప్పుడు 3 ఏళ్ళలో ఇక ఇప్పటిది ఈ ముక్కు తిప్పల మొత్తం ఉన్నాయి, మొత్తం సర్వనాశనం చేసేసారు టీఎస్ఐలు. జేసీబీ తెచ్చి డబ్బలు గుద్దేస్తారు. ఒక్కో డబ్బా 3 లక్షల రూపాయలు. మరి కొన్ని ఉంచినట్టున్నారు, ఇక్కడ ఒక 2 ఉన్నాయి. అగో వీరగొట్టినాయి, అగో ఎదురుగా అనిపిస్తున్నాయి. అగో మన ముంగట్టిన అగో ఆడగో ఆ జేసీబీ ముంగట అన్ని కుప్ప పోసారు. కొన్ని ఎత్తుకపోయారు జేసీబీతో ఎత్తుకొని. లేకుంటే డబ్బాలాగున్నాయి మాత్రం పడగొట్టేసి అగో కర్రలు తుసురు తుసురు చేసారు. ఒక్కసారి ఎరగొడితే కర్ర పనికొస్తుందా? దాన్ని 10 ఇంతలు చేసారు. చిన్నగా 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 రాసి 10 ఇంతలు చేసారు దాన్ని. ఇది మీకు పెద్ద లాసే కదండి. 20 లక్షల రూపాయలు మేము ఒక్కొక్కరము తలా ఇంట్లో 20,000, 30,000, 40,000, 50,000 వేసి చేసుకున్నాం, నిర్మాణం చేసుకున్నాం. ఒక 40 గుడిసెలు నిర్మాణం చేసుకున్నాం. 200 కుటుంబాలు ఇప్పుడు రోడ్డు మీద పడ్డాము అవి మేము. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ? మరి మాది ఫుడ్ సెంటర్ 2 సంవత్సరాల నుంచి ఉంది. సంవత్సరాల నుంచి ఉంది. ఓకే, మరి 2 సంవత్సరాల్లో లేని బాధ ఇప్పుడే ఉందా అమ్మ? అసలు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే కదా తెలియటానికి. మాకు అసలు ఏం తెలియకుండా 2 సంవత్సరాలు ఎప్పుడు ఏ ఇబ్బంది లేదు. నిన్నే అన్ఎక్స్పెక్టెడ్ వచ్చాడని మొత్తం నూకేశారు. మొత్తం నూకేశారు. అసలు ఎందుకు గులుస్తున్నారు ఏంటి అని కూడా ఏం చెప్పలే. అడిగినా చెప్పలే. అడిగారు ఎందుకు తీస్తున్నారు, ఎందుకు తీయాలని అంటే తీసేయండి ఇది అడ్డం వస్తుంది తీసేయండి అన్నారు. కస్టమర్లు కూడా అడిగారు ఎందుకు తీసేయాలని. వాళ్ళకు కూడా ఏం సమాధానం, ముందు బయటకు వెళ్ళండి మీరని చెప్పారు. లేకపోతే సామాన్ మొత్తం నుజ్జు చేస్తామని చెప్పారు. మరి సామాన్ మొత్తం నుజ్జు చేసేసిండ్రు అమ్మ వాళ్ళు? మాకు కస్టమర్లు మొత్తం బయట పెట్టేశారు. మరి ఇప్పుడు ఏందమ్మా, ఏంది పరిస్థితి? మీరు దీన్నే నమ్ముకొని వ్యాపారం చేసుకుని ఉంటారు కదా. మా ప్లేస్ మాకు కావాలి, మేము చేసుకున్న వ్యాపారం మళ్ళీ యథాస్థితి చేసుకోవాలి. అయితే మీరు మొత్తం దీని మీదనేనా లేకపోతే వేరే ఏమైనా ఆదాయం? ఏం లేదు, మొత్తం దీని మీదనే. ఓకే, ఎంత వస్తుందమ్మా మీకు ఆదాయం రోజు దీని మీద? ఎంత వస్తుందా ఖర్చులు మొత్తం పోనీ. ఇప్పుడు అన్ని పెట్టుబడి రోజులు ఎన్ని వస్తాయి? ఒక 1,000-1,500 తప్ప అంతకు మించి ఏమి వస్తాయి? ఓకే, ఆ 1,000-500 మీదనే పుట్టగొట్టారా? మరి ఇప్పుడు మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఈ విషయం సీఎం గారి దృష్టికి పోవాలి, మా ప్లేస్ మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఓకే, మిమ్మల్ని కూడా నొక్కేసిండ్రా అమ్మ? మరి ఆ సామాన్ మొత్తం నెట్టిది మేము తీసుకున్న అడవుల్లో మేము ఉన్నాం, మేము కింద పడ్డాం. నాకు బీపీ డౌన్ పడిపోయా నేను. మీరు ఎంత పెట్టుబడి పెట్టిండ్రు మరి ఇక్కడ? అంటే అందరు 20 లక్షలు అందరు కలిసి పెట్టుకున్నాం. అయితే నిన్న జేసీబీ మిమ్మల్ని గుద్దేసిందా అండి? మొత్తం కాళ్ళు ఇదైందా? వాపొచ్చింది కదా కాళ్ళకి. మరి జేసీబీతో అట్లా ఎట్లా కొట్టేసింది? మీరు అడగలేదా ఏంటయ్యా అట్లా కొట్టేస్తున్నావు? మాది పుట్టుకొట్టమ్మా. ఇప్పుడు సామాన్లు బయట తీసుకుందాము, లోపలికి వెళ్తే బయటకు వచ్చే అనేసి ఒక్కసారి నెట్టేసారు. నెట్టేస్తే మొత్తం వచ్చి తలిగేసాయి. మొత్తం సామాన్ కూడా పోయింది, మొత్తం సామాన్ కూడా పోయింది. ఇప్పుడు మరి కాలు నొప్పిలేసి మరి ఏందయ్యా నువ్వు చూసుకోవా, మరి మాకు టైం కూడా ఇవ్వవా అని అడగలేదా? పెద్ద అసలు టైం కూడా ఇవ్వలేదండి. టైం అడిగాం 10 నిమిషాలు ఏమైనా సామాన్లు బయట పెట్టుకుంటానన్నాం. అసలు ఆ టైం కూడా ఇవ్వలేదండి. ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఎట్లుంది మరి మీ కాలు? అలాగే స్వల్ప వస్తుంది మేడం. వాసిపోయింది. మరి చూపించుకోలేదా పెద్ద హాస్పిటల్? లేదండి, ఇదిగో మరి దీనికోసం ఇక్కడికి వచ్చాం. మళ్ళీ ఏం జరిగింది ఏంటంటే మరి ఇదే ఆధారం కదమ్మా. ఇప్పుడు దీని మీద ఇల్లు కిరాయి కట్టుకోవాలి, పిల్లలు స్కూల్ ఫీజు కట్టుకోవాలి, అన్నీ మాకు డైలీ మిగిలితే 500-600 మిగులుతుంది. అదే మేము రొటేషన్ చేసుకోవాలి కదా. ఇల్లు కూడా కిరాయి ఇల్లే, ఇప్పుడు ఆ కిరాయి కూడా కట్టుకోవాలి, లేకపోతే మాకు పొట్టెళ్ళదు కదా. దానికోసం అనేసి. అంటే ఇంత హఠాత్తుగా వెళ్తే మరి ఇల్లు కిరాయి, పిల్లల ఫీజులు, లేకపోతే రోజు మీ ఇంట్లో అన్ని ఖర్చులు, మరి ఎట్లా వెళ్ళదిద్దామని అనుకుంటున్నారు అసలు? దీని మీద అదే మళ్ళీ మాకు ప్రభుత్వం దృష్టికి వెళ్తే మాకు ప్రభుత్వం ఏదైనా హెల్ప్ చేస్తారేమని మేము అనుకుంటున్నామండి. సీఎం గారి దృష్టికి వెళ్తే ఏదైనా సీఎం పట్టించుకుంటారా? ఎందుకంటే ఆయననే మస్తు బిజీగా ఉంటాడు కదా. ఏదో ఆయనకి అవకాశం దొరికినప్పుడు ఏదో పట్టించుకోవాలి కదా. మాలాంటి పేదవాళ్ళు కూడా చూడాలి కదమ్మా. అది నిరుపేదలు మేము ఏం లేని వాళ్ళు, సొంతలు కూడా లేదు, మేము కిరాయి ఇంటికి ఉన్న వాళ్ళమే. అది అయితే కుమారి ఆంటీకి ఇచ్చి మీకు ఇవ్వలేదు? కుమార్ ఆంటీకి ఇచ్చిన పర్మిషన్ మాకెందుకు ఇప్పుడు చిరు వ్యాపారస్తుల జోలికి పోవద్దని చెప్పారు ఆయన గారు. చెప్పినప్పుడు మరి మా జోలికి వచ్చినప్పుడు వచ్చారు కాబట్టి ఆయన దృష్టి ఖచ్చితంగా పోద్ది. ఆమెది పోయినప్పుడు ప్రాబ్లం మాది ఎందుకు పోదు? అదే మాకు ట్రాఫిక్ ఇబ్బంది కూడా లేదమ్మా. మేము లోపలికి ఉన్న వాళ్ళం పుట్టుకొట్టి మరి లోపల ఒక ట్రాఫిక్ ఇబ్బంది కూడా మరి అంత ట్రాఫిక్ ఉంటుంది కదమ్మా అక్కడ. మరి అవి తీయాలి కదా ఫస్ట్. ట్రాఫిక్ అక్కడ ఇబ్బంది, మెయిన్ ఇబ్బంది అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది. మాకు లోపలికి ఉన్న వాళ్ళు మాకు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేదు. సైడ్ చేసుకుంటున్నాం కాబట్టి మాకు ఏ ఇబ్బంది ట్రాఫిక్ ఇబ్బంది కూడా లేదు. అటువంటిది మమ్మల్ని తీసారు అక్కడ తీయడం అనేసి.
అక్కడ అట్లనే ట్రాఫిక్ ఉంది. ఇప్పుడు కూడా నేను వచ్చిన ఫుల్ ట్రాఫిక్, అక్కడ ఎప్పుడు ట్రాఫిక్ అవి తీసుకోవాలి కదా ఫస్ట్. మాకు ఎటువంటి న్యూసెన్స్ లేదు లోపల, ఓ ట్రాఫిక్ న్యూసెన్స్ లేదు, ఏమీ లేదు. మమ్మల్ని తీసారు ఫస్ట్. మొత్తం బస్సులు కార్లు మొత్తం పెట్టుకుంటారు లోపల. ఫుడ్ కోర్ట్ ఉన్నా కూడా వాళ్ళు పార్కింగ్కి పెట్టి లోపల అక్కడ దాకా పెట్టుకుంటారు. పెట్టుకొని వచ్చి ఫుడ్ తినే తీసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు. అసలు ఇబ్బందే లేదు. ఈ రోడ్ల మీద కూడా ఏం వెహికల్స్ ఏం పెట్టరు, మొత్తం లోపల పెట్టుకుంటారు. అసలు ప్రాబ్లం అయితే మీ దగ్గర లేదు, కానీ ఎక్కడో ఒక ప్రాబ్లం ఉంది అని అనుకుంటున్నారా? మరి అసలు ఏంటో అసలు ఏం జరుగుతుందో విషయం తెలిస్తే మేము కూడా చెప్పేవాళ్ళం. మాకు విషయం తెలియదు కదా, కనీసం ఒక 2 days ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ మేము అసలు ఎందుకు ఏందని కొంచెం ఆరా తీసేవాళ్ళం. మాకు ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి మొత్తం గులుపుతుంటే మేము షాక్లో ఉండిపోయినాం. 5 minutes కూడా టైం ఇవ్వలేదు. నేను తీసుకొచ్చిన ఫుడ్ మొత్తం పడేసిపోయినాం. మరి ఇంకేంది, పెట్టుబడి లాసేనా? వచ్చిన మిగిలిన 500-600 లాసేనా? మొత్తం లాసే కదా, ఇంకెక్కడి నుంచి వస్తాయి? ఏ రోజు కూలి ఆ రోజు తీసుకునేవాళ్ళు తప్ప లక్షల్లో ఉన్నోళ్ళం కదా. లక్షల్లో డబ్బులు ఉంటాయి, ఇంటి అక్కడే ఇళ్లలో కూర్చుంటాం బంగారులకి. రోడ్డు మీదకి ఎందుకు బతుకుతావు? మరి సిఐ దగ్గరికి వెళ్ళి మరి ఎందుకు సార్ మాకు చేసిండ్రని చెప్పి తర్వాత పోలీస్ స్టేషన్ కూడా పోలేదా అమ్మ? ఇంకా వెళ్ళి ఈ రోజు ఇక్కడ చూసి వాతావరణం చూసి ఇక్కడ వాళ్ళని అధికారులు ఉన్నారు కదా వాళ్ళతో మాట్లాడి వెళ్దామని ఇక్కడికి వచ్చిన అందరం. ఎవరి దగ్గరికి వెళ్ళలే, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం. ఎమ్మెల్యే గారు వస్తా అన్నారు, చూస్తా అన్నారు. మంచి మనిషి ఆయన, అరకిపూడి గాంధీ గారు మంచి మనిషి. ఆయన్నే ఇచ్చింది మాకు ఇది. ఇప్పుడు ఆయన్నే వస్తా అన్నాడు, మళ్ళీ నిర్మాణం చేపిస్తా అన్నాడు. కాకపోతే కూల్చడం తప్పని చెప్పిండు. వాళ్ళతో మాట్లాడిండు ఫోన్లో, వాళ్ళతో ఏం మాట్లాడిండు వస్తా అన్నాడు. ఇక్కడ మొత్తం అయితే వీళ్ళు కట్టేశారు, మీరు రావద్దు అని చెప్పి కూడా. దాన్ని రెడ్ జోన్ అని కట్టేసారు. రెడ్ జోన్ అని దేనికి అసలు రెడ్ జోన్? మేము అడవిని ఈ చెత్త కుప్పని మేము తయారు చేసుకున్నాం, డబ్బులు పెట్టి మేము తయారు చేసుకున్నాం. ఇది చూపించారు వాళ్ళు ఏమనలే ఆ రోజు చేస్తుంటే. ఈరోజు వచ్చి వాళ్ళు మొత్తం పోలీస్ వాళ్ళే, ట్రాఫిక్ వాళ్ళే. ఎంత మంది వచ్చిండ్రండి? దాదాపు 20 మంది ట్రాఫిక్ వాళ్ళు వచ్చారు. 2 సిఐలు వచ్చారు, ఒక ఎస్ఐ, 2 ఎస్ఐలు వచ్చారు, అంత కానిస్టేబుల్ వచ్చారు. వాళ్ళే అడవుడి చేస్తారు. ఏ ఎస్ఐలు వాళ్ళే అడవుడి చేస్తారు. టీఎస్ఐలు ఎవరు అడవుడి చేస్తలే. జేసీబీ తెప్పిమని వాళ్ళే చెప్పారు. తెప్పించారు. ఇజానంద్ సార్ తెప్పిండు జేసీబీ తెప్పి అని, తెప్పించి కొట్టేసాను. అంటే రిపోర్టర్లు అందరూ వస్తున్నారు, ఇది ఇష్యూ అవుతుంది అని చెప్పా మేము మాట్లాడుతూనే వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి వాళ్ళు. మేము మాట్లాడితే విలేకరులతో మాట్లాడుతూనే వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే భయపడ్డారంటారు. ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు వాళ్ళు. మరి అంతే కదా, భయపడ్డట్టేగా. స్టార్ట్ చేసారు పని, పొద్దున్నే స్టార్ట్ చేసి 6ంటికే కట్టె తుసురు చేసేస్తారు. మొత్తం డబ్బాలు వాళ్ళ కొట్టేస్తారు. టోటల్ మొత్తం శూన్యం చేసారు. దాదాపు వచ్చేసి ఇప్పుడు ఒక 50 లక్షల కోటి రూపాయల దగ్గర నష్టం జరుగుతుంది మాకు. ఈ డబ్బాలు ఇవన్నీ మొత్తం ఒక డబ్బు ఉంచాలి, తుసురు చేసారు. అవి కూడా వేసుకపోయారు. మరి మీ ఏరియా ఎమ్మెల్యేకి చెప్పలేదా అండి? మరి మాకు ఇట్లా మొత్తం ఎత్తేసిండ్రండి, మాకు ఇంత లాస్ వచ్చింది, మరి ఏం చెయ్యాలి ఏంటి అని చెప్పినాం. ఎమ్మెల్యే గారు చెప్పినాము. ఎమ్మెల్యే గారు వస్తున్నారు. ఆయన్నే మాకు ఇది నిర్మాణం ఇచ్చిండు. అన్నదాత ఆయన కూడా సీఎం దృష్టికి తీసుకెళ్తారు. ఇట్లా ఎందుకు చేశారు అనేది. ఇది మేము అనుకుంటుంది ఏంటంటే వాళ్ళని బాగా నిలదీసి అడగాలి. ఏ అధికారి అయినా కూడా సీఎం గారు అడగాలి. హోంశాఖ మంత్రి ఆయన్నే, పెద్ద ఆయనే కాబట్టి ఆయన దగ్గరనే అన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన అడగాలి. ఆయన ఎవరిని ఇప్పుడు హైడ్రా అంటున్నారు కదా, హైడ్రా ఎందుకు గురించి చేస్తారు? ముందు భవిష్యత్తు గురించి. ఇప్పుడు మా పిల్లలకు చేస్తారు. ఇప్పుడు చెర్లు కబ్జాలు పెట్టిర్రు, ఇప్పుడు నాలాలు కబ్జాలు పెట్టిర్రు, అన్నిటి మీద బిల్డింగ్లు కట్టేస్తే మరి ఇప్పుడు వర్షం వచ్చినాక మన ఇండ్లు మునిగిపోతున్నాయి. మన ఇండ్లు మునిగిపోతే మన లోతు వస్తున్నాయి నీళ్ళు, మనం మళ్ళీ వస్తాం కదా. సావనికైనా ఇదంతా జరుగుతుంది. ఆయన నిర్ణయం గట్టి తీసుకుని చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడు. చేయాలి, అది పక్కా కొలగొట్టాలి. తప్పు చేసిన అంటారేమో ఇది దుర్గం చెరువు పక్కనే ఉంది కాబట్టి మేము కొట్టేసినామని. మేము బిల్డింగ్ కడతలేము కదా, మేము వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం కదా. మరి మా మీద దాడి ఎందుకు చేయాలి? ఇప్పుడు జేసీబీతో కొట్టింది మీకు చూపించినాం కదా, జేసీబీతో కొట్టింది. ఇప్పుడు ఆ కర్రలు మీరు వెళ్ళిపోండి అంటే మేము వెళ్ళిపోతాం. మా ఎమ్మెల్యే గారు చెప్పినా, మా సీఎం గారు చెప్పినా వెళ్ళిపోతాం. వీళ్ళు వచ్చేసి వీళ్ళే సొంతంగా పోలీసు వాళ్ళు నిర్ణయం తీసుకుంటున్నారు. అంటే మొత్తం పోలీసు వాళ్ళ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది అని అంటున్నారు. ట్రాఫిక్ వాళ్ళు, ల్యాండ్ ఆర్డర్ కూడా కాదు, ట్రాఫిక్ వాళ్ళే. 2 సిఐలు, కానిస్టేబుల్, ఎస్ఐలు, ఏఎస్ఐలు మొత్తం వచ్చి వీళ్ళే దీన్ని అంతా హంగామా చేసిపోయారు. నిన్న మరి ఏ సిఐ వచ్చారు ఇక్కడికి? గణేష్ పటేల్ సిఐ అని వచ్చిండు. విజయానంద్ సార్ అని చెప్పి సిఐ వచ్చిండు. వాళ్ళ బృందాన్ని తీసుకొని వచ్చారు. వాళ్ళు ఫుట్పాత్ మీద తీసుకుంటూ వస్తున్నారు. ఫుట్పాత్ మీద తీసుకోవచ్చు, మరి ఇవేం చేసినాయి? 1/2 కిలోమీటర్ దూరం ఉన్నాయి ఇవేం చేసినాయి? మరి మేము ఇంకా వాళ్ళ పేరు చెప్పకపోతే ఇంకొకరి పేరు చెప్తాం. వచ్చింది వాళ్ళు, మా దాని వీడియోలు కూడా ఉన్నాయి, లైవ్లో ఇస్తాం మీకు వీడియోలు. వాళ్ళు వచ్చినట్టు ఇప్పుడు ఏదో పుట్టించుకొని చెప్పినట్టు కాదు. రేపు పొద్దున వాళ్ళు మన మీద పగబట్టినట్టు, మమ్మల్ని ఏదో మేము పగబట్టి మళ్ళీ పెట్టనీయకుండా అది చేయడం. మా ఎమ్మెల్యే గారు ఉన్నారు చూసుకుంటారు, సిపి గారు ఉన్నారు చూసుకుంటారు, మా సీఎం గారు ఉన్నారు చూసుకుంటారు. మేము కూడా కాంగ్రెస్ కార్యకర్తలం. మేము కొట్లాడి కాంగ్రెస్ తెచ్చుకున్నాం. ఇవాళ మాకు ఈ పరిస్థితి మాకు మా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాలి. మా సీఎం గారే మాకు న్యాయం చేస్తారని మాకు నమ్మకం ఉంది.
సో ఇది సిచ్యువేషన్ ఏంటిదని అంటే మాత్రం యాక్చువల్గా ఇంతవరకు ఇందాక ఇక్కడ మొత్తం రెడ్ జోన్ అని చెప్పి అయితే ఇక్కడ ఒక లైన్ వాళ్ళు గీయడం జరిగింది. అండ్ ఇక్కడ మనం చూస్తే తెలుస్తూనే ఉంది ఒక సైడ్ ఏంటిది అని అంటే ఇక్కడ షెడ్స్ కానివ్వండి లేకపోతే ఆ కట్టెలు కానివ్వండి ఎలా ఉన్నాయి అనేవి మనం చూడొచ్చు. వీళ్ళైతే పర్మనెంట్గా షెల్టర్స్ ఏం వేసుకోలేదు, జస్ట్ ఏదో టెంపరీగా ఏదో ఉన్న దాంట్లో వాళ్ళు వీళ్ళ షెల్టర్స్ వేసుకొని వీళ్ళ ఫుడ్ కోర్ట్స్ వేసుకొని వీళ్ళైతే ఏదో వాళ్ళకి తగినంత దాంట్లో వాళ్ళు ఉన్నారు. అండ్ మనం ఇక్కడ చూడొచ్చు కూడా అక్కడ కనిపిస్తున్నాయి మనకు మొత్తము ఎట్లయింది ఏంటి అనేది. ఇక్కడ అన్నీ అయితే మనం చూస్తే తెలుస్తుంది. ఇవన్నీ జేసీబీతోనైతే కొట్టడం జరిగింది. ఇవన్నీ కొట్టేసిన తర్వాత ఒక సైడ్కి కొన్ని ఏవో వాళ్ళకి తోచినంత వాళ్ళు పక్కకు పెట్టారు. వాళ్ళు 5 minutes కూడా టైం ఇవ్వలేదు అని చెప్పి అనడం. ఇంకొకటి ఏంటిది అని అంటే అదే జేసీబీ ద్వారా ఒక అతను అయితే గాయపడడం జరిగింది. ఇప్పటికే ఆయన కాలు వాసింది, ఇందాక ఆయన చూపించారు కూడా. ఎట్లా అమ్మా ఇలా జరిగితే ఇప్పటికీ మాకు దగ్గర మేము 20 లక్షలు పెట్టి మేము ఇదంతా ఒక డంప్ యార్డ్లా ఉంటే దీన్ని మేము ఒక 20 లక్షలు పెట్టుకొని అంతా మంచి చేసుకున్నాము. ఇప్పుడు ఆ మంచి చేసుకున్న ప్లేస్లోనేమో ఇదంతా చేసిండ్రు. ఇప్పుడు ఇదంతా బాగుందనా అండ్ తర్వాత ఏంటిదనంటే ఉన్న ఈ ఒక్క ఏదో ఒక 2-3 షెల్టర్స్ని అయితే వాళ్ళు టచ్ చేయలేదు. మరి ఆ షెల్టర్స్ వాళ్ళు అయితే ఇప్పుడు వాళ్ళు మొత్తం తీసుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న సామాన్లు కానివ్వండి అవి కానివ్వండి అక్కడ మనం చూడొచ్చు కూడా వాళ్ళైతే ఖాళీ చేసేస్తున్నారు షెల్టర్ని కూడా. మరి ఇలా ఖాళీ చేయడము ఇది కాదు అన్నట్టు ఇక్కడ మొత్తం ఫుడ్ కోర్ట్ ఏదైతే ఉందో ఈ ఫుడ్ కోర్ట్ మొత్తం ఖాళీ చేయించారు. అసలు ట్రాఫిక్కి ఎలాంటి ప్రాబ్లం లేని ఫుడ్ కోర్ట్ దగ్గర ఎందుకని చెప్పి ఈ ఫుడ్ కోర్ట్లన్నీ ఇట్లా చేయడం జరిగింది, అసలు కూలు కొట్టడానికి గల కారణాలు ఏంటో అనేది ఇప్పటిదాకా ఇక్కడ ఉన్న సిఐ ఇద్దరు వచ్చారు అని అంటున్నారు. మొత్తం ఒక బృందం వచ్చింది అని. వాళ్ళు ఎందుకు చేశారు అనేది మాత్రం ఇక్కడ ఉన్న బాధితులకైతే అసలు చెప్పలేదు. వాళ్ళు అడిగినా కూడా చెప్పడం లేదు. మేము ఏం చెయ్యాలి, అసలు మేము ఎవరిని నిలదీయాలి అని కూడా వాళ్ళు అన్నారు. అండ్ తర్వాత వాళ్ళైతే ఏమనుకుంటున్నారంటే ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి మాకు న్యాయం చేస్తారు అని చెప్పి. అండ్ ఇక్కడైతే జేసీబీ ఆల్రెడీ మనకు కనిపిస్తుంది. జేసీబీ నిన్న కూల్చిన ఎంతవరకు అయితే కూల్చాలో అవన్నీ కూల్చేసి ఇక్కడైతే మనము చూడొచ్చు అన్నమాట. అన్ని గుడిసెల్లాగా మొత్తము ఆ షెడ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అండ్ తర్వాత ఇక్కడైతే వేరే వాళ్ళు ఖాళీ చేసేస్తున్నారు మొత్తం షాప్నే. ఇక్కడ మళ్ళీ వచ్చి ఏమైనా కూల్చేస్తారు లేకపోతే మాకు ఏదైనా నష్టం జరగవచ్చు అనే ఒక థాట్ తోటి అయితే వీళ్ళైతే మొత్తం పాన్ షాప్ అనమాట అది మొత్తం వాళ్ళు ఖాళీ చేసేసుకుంటున్నారు. మనం తెలుస్తూనే ఉంది ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మనం చూడొచ్చు కూడా. నిన్ననే మొత్తం జేసీబీ వాళ్ళు క్లీన్ చేసేసారు. మరి అసలు ఇది ఎందుకు క్లీన్ చేశారు ఏంటి అనేది మాత్రం అయితే ఇప్పటికీ తెలియదు. మనం ఎటు చూసినా కూడా ఇక్కడ తెలుస్తుంది మనకి ఏంటిది అని అంటే మాత్రం ఇక్కడ ఆల్రెడీ కొంతమంది ఏదో గుడిసెలో ఏదో పెట్టుకొని మరి వాళ్ళు వాళ్ళ వ్యాపారాన్ని అయితే కొనసాగించారు. కానీ ఇప్పుడైతే ఏంటిది అని అంటే మాత్రం ఇక నెక్స్ట్ వాళ్ళు వ్యాపారం చేయలేరు. మరి అసలు ఈ వ్యాపారం చేయకపోవడము తర్వాత మా ఇల్లు ఎలా గడవాలి. ఇప్పటికి మా అందరికైతే 1 కోటి నుంచి 2 కోట్ల దాకా నష్టం ఉంటుందమ్మా. మరి మమ్మల్ని అసలు వ్యాపారం చేసుకొనియట్లేదు. అక్కడ ఫుడ్ కోర్ట్లోనేమో అదే రోడ్డు మీద కుమారి ఆంటీది ఫుడ్ స్టాల్ ఉంది. మరి ఆ ఫుడ్ స్టాల్ని అయితే ఇప్పటిదాకా టచ్ కూడా చేయలేదు. కానీ ఎందుకు మాది టచ్ చేసిండ్రు అంటే మేమేం అనలేమన్నా లేకపోతే మేమేం అడగలేమా అని వాళ్ళే క్వశ్చన్ చేస్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏంటిది అని అంటే అక్కడ రోడ్డు మీద అంత ట్రాఫిక్లో కుమారి ఆంటీది ఫుడ్ స్టాల్ని కనీసం టచ్ చేయలేని ఈ గవర్నమెంట్ సిబ్బంది ఇప్పుడు ఎందుకని చెప్పి ఇంత లోపల ఉన్న ఈ ఫుడ్ కోర్ట్ వాళ్ళని టచ్ చేశారు అనేది క్వశ్చన్ మార్క్. మరి ఎందుకు కూల్చారు, మరి ఒక నోటీస్ ఇవ్వకుండా మీరు కూల్చడానికి గల కారణాలు ఏంటి? మరి కూల్చిండ్రు కదా, కూల్చే ముందలా మీరు నోటీసులు ఇవ్వాలి. అది మా కనీసం ఏంటిది అని అంటే మన లా ప్రకారం మీరు ఆర్డర్లు ఇవ్వలేదు లేకపోతే నోటీసులు ఇవ్వలేదు. కనీసం అసలు ఎందుకు కూల్స్తున్నారు అనేది కూడా చెప్పలేదు. మరి ఏంటి దీన్ని కూడా హైడ్రా అనే ఇంకొక పేరు మారుస్తారా లేకపోతే ఏం చేస్తున్నారు అనేది అయితే మనం తెలుసుకోవాలి. మరి అక్కడ సిఐ వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళు ఏంటిది అని అంటే రిపోర్టర్స్ వస్తున్నారని చెప్పి వాళ్ళు తొందరగా వెళ్ళిపోవడం జరిగింది. మరి నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది ఏంటి అనేది అయితే మనం చూడాల్సి ఉంటుంది.